తిరుమల లడ్డు వ్యవహారంలో విస్తుపోయే నిజాలు. పాలు లేకుండానే లక్షల కిలోల నెయ్యి, 5 ఏళ్లలో 250 కోట్ల రూపాయలు స్వాహా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దీనిపై సిబిఐ విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 68 లక్షల కిలోల నకిలీ నెయ్యి, 250 కోట్ల రూపాయల మోసం. తిరుమల తిరుపతి దేవస్థానాలకు వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు నకిలీ నెయ్యి సరఫరా జరిగినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ విచారణలో తేలింది. 2019 నుంచి 2024 వరకు మొత్తం 68 లక్షల కిలోల నెయ్యి, అంటే సుమారు 250 కోట్ల రూపాయల విలువైన నెయ్యి భోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సరఫరా చేశారు. సిబిఐ పర్యవేక్షణలో పనిచేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ వివరాలను వెల్లడించింది. ఈ డైరీ ఉన్న ఉత్తరాఖండ్లోని రూర్కీ ప్రాంతంలో ఎక్కడ నుంచి పాలు గాని వెన్న గాని కొనలేదు. అయినా నెయ్యి తయారు చేసి టీటీడీకి పంపింది. నకిలీ నెయ్యి తయారీ ఎలా జరిగింది? సిబిఐ విచారణలో తెలిసిందేమిటంటే, పోమిల్ జైన్, విపిన్ జైన్ అనే 2 డైరెక్టర్లు పామ్ ఆయిల్, పామ్ కర్నల్ ఆయిల్, పోమోలిన్ వంటి చవక నూనెలను కలిపి నెయ్యిలా తయారు చేశారు. ఈ నకిలీ నెయ్యి భోలే బాబా డైరీ, శ్రీ వైష్ణవి డైరీ, మాల్గంగా మిల్క్, ఏఆర్ డైరీ ద్వారా తిరుమల దేవస్థానానికి చేరాయి. ఈ నెయ్యి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూల తయారీలో ఉపయోగించినట్లు తేలింది. దీంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. 2022లో అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సూచనలతో సిఎఫ్టిఆర్ఐ మైసూరు ల్యాబ్లో నెయ్యి నమూనాలను పరీక్షలకు పంపించారు. పరీక్షా ఫలితాల్లో అన్ని నెయ్యి నమూనాలు వెజిటేబుల్ ఆయిల్ కలిసిన నకిలీ నెయ్యిగా తేలాయి. అయినా కూడా ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, వైష్ణవి డైరీలకు సరఫరా కొనసాగించేందుకు అనుమతినిచ్చారు. భోలేబాబా డైరీ 2022 అక్టోబర్ వరకు నెయ్యి సరఫరా చేసింది. విచారణలో షాకింగ్ విషయాలు. విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలు అందరికీ షాక్కి గురిచేశాయి. టీటీడీ చైర్మన్ పర్సనల్ అసిస్టెంట్ కడూరు చిన్నప్పకు ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రతినిధులు ఢిల్లీలో హవాలా మార్గంలో 50 లక్షల రూపాయల వరకు నగదిచ్చినట్లు తేలింది. ఇక అజయ్ కుమార్ సుగంధ ఢిల్లీలో ఉన్న కెమికల్ ట్రేడర్ మోనోగ్లిసరైడ్స్, అసిటిక్ యాసిడ్ వంటి రసాయనాలను భోలేబాబా డైరీకి 7 సంవత్సరాల పాటు సరఫరా చేశాడు. ఈ రసాయనాలతో నకిలీ నెయ్యి తయారు చేసి టీటీడీకి పంపించినట్లు విచారణలో తేలింది. కేసు టైమ్ లైన్ ఇది. సెప్టెంబర్ 2024 వైసీపీ హయాంలో టీటీడీ లడ్డూలలో జంతు కొవ్వు వాడారని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అక్టోబర్ 2024 కేసు విచారణను సుప్రీంకోర్టు సిబిఐ పర్యవేక్షణలో సిట్కు అప్పగించింది. నవంబర్ 2024 5 అధికారులతో సిట్ ఏర్పాటైంది. ఫిబ్రవరి 2025 4 అరెస్టు చేశారు. 2025 నవంబర్ నాటికి ఢిల్లీకి చెందిన అజయ్ కుమార్ సుగంధాను సిట్ అరెస్టు చేసింది. టీటీడీ ప్రతిరోజు సుమారు 15,000 కిలోల నెయ్యి లడ్డూ తయారీకి ఉపయోగిస్తుంది. అందువల్ల ఈ మోసం భారీ స్థాయిలో జరిగిందని అధికారులు తెలిపారు.